హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్లో అప్పు చేసైనా గెలవాలని గ్రామ పంచాయతీ సర్పంచులకి నిలబడ్డోళ్ళు, కంటెస్ట్ చేసినోళ్ళు వాళ్ళు తపన పడతారు. బంగారం తాకట్టు పెట్టడం, భూములు తాకట్టు పెట్టడం, అప్పులు చేయటం, ఇంట్లో ఏమైనా బంగారం ఉంటే అమ్ముకోవటం ఇట్లాంటివి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చులు వద్దు అంటుండు. ఈ ఖర్చులు వద్దు అనేది మీరు పార్టీకి చెప్పాలా. మా పార్టీ నాయకులు ₹1 ఖర్చు పెట్టరు. అసలు ఖర్చులు వద్దు కాదు, ఖర్చే పెట్టకూడదు కదా. అడ్డగోలుగా ఖర్చులు కాదు, ఏ ఖర్చు పెట్టకూడదు. వాళ్ళు ఏదో ఒక వార్డు మెంబర్కి ₹25,000 ఎంతో ఖర్చు పెట్టేది ఉంటుంది నిబంధనల ప్రకారం. నిజంగా ఆ ఖర్చుతోనే ఏ పార్టీ అయినా ఎన్నికలకు పోతుందా ఈరోజు? పంచాయతీ ఎన్నికలు కాదు, ఏ ఎన్నికలకు పోవట్లే. ఈవెన్ వార్డు మెంబర్ కోసం కూడా 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టే పరిస్థితి. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ ఉంటే, ఒక ముఖ్యమంత్రిగా మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే, మేము కాంగ్రెస్ పార్టీగా ₹1 పైసలు పంచకుండా, ఒక మందు బాటిల్ పంచకుండా, మా సర్పంచ్ అభ్యర్థులు, మా వార్డు మెంబర్సు ఎన్నికలకు వెళ్తున్నాం. ఎందుకంటే మేము 2 సంవత్సరాల నుంచి ప్రజాపాలన అందిస్తున్నాం, ప్రజల కోసమే పాలన చేస్తున్నాం కాబట్టి మాకు ఆ దమ్ము ధైర్యం ఉందని చెప్పే ధైర్యం ఉందా? ఖర్చులు పెట్టండి కానీ అడ్డగోలుగా పెట్టొద్దు అంటాడు. అంటే దాని అర్థం ఏంది? పెట్టండి. అడ్డగోలుగా పెట్టొద్దు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి, ఆ పెట్టిన ఖర్చుకి ఫలితం రావాలి, ఓట్లు రావాలని చెప్పినట్టు ఉంది దాని అర్థం. అసలు ఖర్చే పెట్టొద్దు అని చెప్పండి, అడ్డగోలు ఏంటి? ఇది నిజంగా కమిట్మెంట్ ఉన్న రాజకీయ నాయకుడు ఏ పార్టీలో లేడు. అందరూ చెబుతారు నీతులు శుద్ధులు బయటికి. మేము ఒక సుక్క మందు పంచకుండా గెలిచినాం, మేము ₹1 ఇవ్వకుండా గెలిచినాం. ఇవన్నీ ఒట్టి ముచ్చట్లు, ఒట్టి ముచ్చట్లు. అందరు పంచేదే, అందరు పంచమని మీరే మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. గాంధీ భవన్ నుంచి ఫోన్ చేసి, తెలంగాణ భవన్ నుంచి, బీజేపీ ఆఫీస్ నుంచి, ఇక్కడ నుంచే ప్యాకేజీలు, డబ్బులు, మీ స్థానిక ఎమ్మెల్యేలకు ఆర్డర్లు. మళ్ళా చూసుకోండి కాస్త ఎమ్మెల్యేలు మీరందరూ కలిసి సర్పంచులు అభ్యర్థుల ఖర్చులు చూసుకోండి అని చెప్తారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి డబ్బులు పోతూ ఉంటాయి. మీరు చెప్తుండ్రు వీలైన ఏకగ్రీవాలు చేసుకోండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెబుతుండు. ఎన్నికల ప్రచారానికి తిరిగినట్టు ఉంది, ప్రజాపాలన విజయోత్సవాలకు తిరిగినట్టు లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయండి అని అడిగినట్టు తిరుగుతున్నట్టు కొత్తగూడెం జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఇట్లా జిల్లాలు తిరుగుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ పోయి కూడా సర్పంచ్ ఎన్నికల గురించి చెప్తున్నాడు, ప్రజాపాలన గురించి చెప్పట్లే. దాని గురించి తక్కువ, దీని గురించి ఎక్కువ చెప్తున్నాడు. మంచి వాళ్ళని ఎన్నుకోండి, కాళ్ళల్లో కట్టెలు పెట్టి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి. అప్పు చేసైనా గెలవాలని వాళ్ళు చూస్తున్నారట. మోస్తరు గ్రామాల్లోనే 20 లక్షల నుంచి 50 లక్షల దాకా, ఇక ప్రత్యేక గ్రామాల్లో అయితే ₹1,00,00,000 తగ్గేది లేదు. పదవిపై మోజు, పలుచోట్ల భారీ ఆదాయ మార్గాలే కారణం. గ్రానైట్, రియల్ ఎస్టేటు, ఇండస్ట్రియల్ ఏరియాల్లోని పంచాయతీలకు ఫుల్ డిమాండ్. రిజర్వేషన్ పంచాయతీలతో పోలిస్తే జనరల్ గ్రామాల్లో ఎక్కువ జోషు. గెలవాలంటే ప్రలోభాలు తప్పు అంటున్న అభ్యర్థులు. ఇలా షెడ్యూల్ రాగానే అలా దావతులు షురు. ప్రచారము పంపకాలతో కలిపి ఒక్కో అభ్యర్థి ఖర్చు తడిపమప్పుడు. ఇక్కడ ఎన్నికలు వెరీ కాస్ట్లీగా ఉంటే రంగారెడ్డి జిల్లాలో మరీ ముఖ్యంగా కొత్త హైవే పక్కన ఇట్లా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క సర్పంచ్కి ₹1,00,00,000 పైనే. వాడి సంపాదన కూడా అట్టే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ రకరకాల కారణాలు, గ్రానైటు, రియల్ ఎస్టేటు, ఇండస్ట్రీస్, వాళ్ళ నుంచి సందాలు, ఇక అన్నీ ఉన్నాయి. 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా మొదటి విడతలో జరిగే 3,836 సర్పంచ్ స్థానాలకు బరిలో ఉండేది 13,127 మంది ఉన్నారట ఇది కంటెస్ట్లో. కానీ 3,836 సర్పంచ్ పదవులకి మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో ఒక 395 అంటే నియర్లీ 400 సర్పంచులు ఏకగ్రీవాలైనవి. ఈ ఏకగ్రీవాల పరిస్థితి ఎటుందంటే, ఏకగ్రీవ పంచాయతీలు అయితే ₹10 లక్షల ప్రోత్సాహకాలు ఇస్తా అని ప్రభుత్వం చెప్పింది, జీవో ఉంది దానికి. 2019లో ఏకగ్రీవమైన సర్పంచ్లకి ఈ రోజు వరకు ఆ 10 లక్షలు రాలే. అంత దారుణంగా ఉండదు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఎట్లుంటాయంటే అట్లుంటాయి అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నారు ఏకగ్రీవం అయితే ప్రోత్సాహకాలు ఇస్తాం. అసలు పాత ప్రోత్సాహకాలకే దిక్కు లేదు, కొత్త ఎక్కడ? పాత లాస్ట్ టైం అయిన ఏకగ్రీవాలకే 10 లక్షలు రాలే. ఇది ఒక వార్త. రైట్. కోతుల సమస్య ఏ శాఖ కిందకు వస్తుంది? లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి. పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన. వికారాబాద్ జిల్లా రైతుల పరిస్థితి వివరించిన ఎంపీ బాధ్యత వహించేందుకు నోడల్ మినిస్ట్రీని కేటాయించాలని వింతి. వాస్తవంగా ఆయన మొన్న కూడా మాట్లాడాడు, నేను కోతుల సమస్య గురించి పార్లమెంట్లో లేవనెత్తా, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఇష్యూ అయింది. చేవెళ్ళలో కాదు, ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గ్రామ పంచాయతీల్లో అయితే ఒక ఎజెండాగా ఉంది. అది కేవలం సింగిల్ ఎజెండా, కోతుల్ని కుక్కల్ని నివారించే కార్యక్రమం నేను చేస్తా. ప్రధానంగా కోతులు
గ్రామంలో కోతులు రాకుండా చేసి చాలు ఓట్లు వేస్తాం అనే పరిస్థితికి వచ్చింది గ్రామాలలో. నిన్న ఢిల్లీలో కొంతమంది విద్యార్థులు రోడ్డు ఎక్కారు. దేనికోసం? స్వచ్ఛమైన గాలినివ్వండి ప్రభుత్వాలని, గాలి కోసం కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. కోతుల కోసం ఉద్యమాలు, గాలి కోసం ఉద్యమాలు, రేపు మాపు ఎండ కోసం కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తాయి. ఇప్పుడు ఢిల్లీలో వచ్చింది స్వచ్ఛమైన ఆక్సిజన్ మాకు ఇవ్వండి, స్వచ్ఛమైన శ్వాస ఆడేటట్లు మాకు పొల్యూషన్ లేకుండా గాలి అని. రేపు హైదరాబాద్లో కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. మన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పార్లమెంటు సాక్షిగా కోతుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దేశ అత్యున్నత చట్టసభలో కోతుల్ని అసలు ఎవరు నివారిస్తారు, గవర్నమెంట్లో దానికి ఒక శాఖ ఉందా అని అడిగే పరిస్థితి వచ్చింది. దానికి కోతుల శాఖ అని ఒక శాఖ పెట్టాల్సి వస్తుంది భవిష్యత్తులో తప్పదుగా. ఎందుకు అంటే ఉన్న అడవులన్నీ పోతున్నాయి. ఏడుండాలి కోతులు? కోతులు కాదు, అడవి జంతువులకు సంబంధించి చాలా జంతువులు జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. దాంట్లో డౌటే లేదు. ఉన్న చెట్లన్నీ కొట్టేసి, ఆ చెట్లు అడవులు కొట్టేసిన తర్వాత అడవిలో ఉండాల్సిన కోతులు ఇంకో రకరకాల జంతువులు ఎక్కడ ఉంటాయి? అవి జనంలోకే వస్తాయి. దానికోసం ఇది కోతులు మినిస్ట్రీ ఎవరు అనే అడగాల్సింది ఇది కాదు. దీనికంటే ఇంకొక అడుగు ముందుకేసి అలా ఫారెస్ట్ ఏంటి, ఫారెస్ట్ కొట్టేదంతా ఉండేదంతా సంవత్సరానికి ఎంత పెరుగుతుంది, ఇది ఫారెస్ట్ ఒకటి పెంచితే ఇప్పుడు ఢిల్లీలో ఆక్సిజన్ కోసం ధర్నా చేసే పరిస్థితి రాదు, కోతుల పరిస్థితి రాదు. కొండా విశ్వేశ్వరరెడ్డికి ఒక కొత్త క్వశ్చన్ వేసాడు. నాకు తెలిసి దేశంలో పార్లమెంట్ చరిత్రలో కోతుల గురించి అడిగిన వాళ్ళు లేడు. మొట్టమొదటిసారి వాస్తవంగా సీరియస్ ఇష్యూ అది. పంటలు విపరీతంగా నష్టపోతున్నారు రైతులు. దానికోసం అయితే కొన్ని గ్రామాల్లో ఒక 2-3 కావలిగాలను పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి రకరకాల ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు లేవు. కరెంటు సమస్య ఇంకోటి సమస్య ఉంటే ఉన్నని అడుగుతారు. కోతులు దేవురు అడగాలి, ఏ ఆఫీసర్ని అడగాలి? అది తెలవని పరిస్థితి. దానిపైన అయితే కేంద్రంలో ఒక చర్చ జరుగుతుంది, రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలలో కూడా చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త. రైట్, ఇది వెలుగుకు సంబంధించి విజయక్రాంతి పేపర్ చూద్దాం. ఇంటర్ బోర్డులో కాసుల దందా, ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్లు, షిఫ్టింగు, గుర్తింపులకు లక్షల్లో తడుపుడే, సర్టిఫికెట్లు లేవని కొర్రీలు, ముడుపులు ఇస్తేనే అనుమతులు, ఫైన్ల బాగాతో సరే. ఇంటర్ బోర్డులోని పలువురు అధికారులకు ప్రైవేట్ పంట పండుతుంది. ప్రైవేట్ జూనియర్ కాలేజీల సమస్యలు ఏవైనా పరిష్కరించాలంటే కాసులు కుంభరించాల్సిందే. మరి ప్రైవేట్ కాలేజీలకు అఫిలియేషన్, షిఫ్టింగ్కు తొలుత నిబంధనలు పాటించాలంటారు. ఆ తర్వాత ఆ నిబంధనలు బోర్డు అధికారులు తొంగలో దొక్కేస్తారు. అడిగింది ఇస్తే రూల్స్ అన్నీ పక్కన పెట్టి అనుమతులు ఇస్తారు. అత్యంత దుర్మార్గమైన బోర్డు ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డే. ఇంటర్మీడియట్ బోర్డు కంటే దుర్మార్గమైన విద్యా వ్యవస్థలు మన తెలంగాణ విద్యా వ్యవస్థలో అయితే అంతకంటే దుర్మార్గమైన బోర్డు లేదు. దాంట్లో పనిచేసే అధికారుల కంటే దుర్మార్గమైన వాళ్ళు ఇంకోటి లేరు. విద్యా వ్యవస్థ కోణంలో చూస్తే ఎంత దారుణం అంటే కొన్ని వందల సంఖ్యలో నారాయణ, శ్రీ చైతన్య, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 2 పేర్లు ఎందుకు తీసుకుంటే బాగా ప్రాధాన్యత ఉన్నాయి కాబట్టి ఎక్కువ పేరు వచ్చినాయి. నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు కొన్ని వందల సంఖ్యలో. అసలు వాటికి అనుమతులు ఎట్టిస్తారో తెలియదు, ఎక్కడ నడుస్తాయో తెలియదు. బిల్డింగ్ ఒక దగ్గర ఉంటుంది, విద్యార్థులు ఒక దగ్గర ఉంటారు. పర్మిషన్ రంగారెడ్డి జిల్లాలో తీసుకుంటారు, నడిపేది హైదరాబాద్లో ఉంటుంది. పర్మిషన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తీసుకుంటారు, నడిపేది హైదరాబాద్లో ఉంటుంది. లక్షల ఫీజులు, పుస్తకాలు అమ్ముతారు 1000 రూపాయలకి, డ్రెస్సులు అమ్ముతారు 1000 రూపాయలకి. చెయ్యకూడని చట్ట వ్యతిరేక పనులని చేస్తారు. ఒక్కటి కూడా చట్టబద్ధమైన పని కాదు. అధిక ఫీజులు, యూనిఫామ్లు అమ్మటం, బుక్స్ అమ్మటం, ఇవన్నీ ఎవరి ముందు? ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ కళ్ళ ముందే అమ్మేది. వాళ్ళు లంచాలు తీసుకొని అనుమతులు ఇస్తూ ఉంటారు. షిఫ్టింగ్కి అనుమతులు, అఫిలియేషన్కి అనుమతులు. అఫిలియేషన్ ఒక ఇంటి నెంబర్తో ఉంటుంది, నడిచేది ఇంకో దగ్గర ఉంటుంది. అసలు కొన్ని కాలేజీలు లేకుండా కూడా ఉన్నట్టు క్రియేటివ్ అడ్డగోలుగా అవినీతి. ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి కాసుల దందా ఇది ఈ రోజు కాదు, ప్రతి సంవత్సరం నడుస్తున్నది ఈ కాసుల దందా. ప్రతి సంవత్సరం ఈ విద్యా సంస్థలు ఓపెన్ చేసేటప్పుడు ఇట్లాంటి వార్తలు వస్తాయి, అఫిలియేషన్లు ఇచ్చేటప్పుడు ఇట్లాంటి పేపర్లలో ఒక 2-3 ఇట్లలో వార్తలు వస్తాయి. ఇది చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు, ప్రైవేట్ కాలేజీలు దోపిడీ చేస్తారని పట్టించుకోవాలి, ఇంటర్మీడియట్ అధికారులు పట్టించుకోవట్లేదు, కాసులు పంట పండిందని ఈ వార్త చదువుతూ వదిలేస్తాం తప్ప విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేయవు, రాజకీయ నాయకులు డెసిషన్ తీసుకోరు, అధికారులు డెసిషన్ తీసుకోరు. అది ఇక యాజ్ యూజువల్గా నడుస్తూనే ఉంటుంది. అవినీతి అదే, అఫిలియేషన్లు అదే. ఇది ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి రాష్ట్రంలో ఇంకా చెప్పడానికి లేదు. అంతా అక్రమార్జన, ఆదాయానికి మించి ఆస్తులతో రంగారెడ్డి జిల్లా ఏడీ శ్రీనివాసు ఆయన నివాసము, రంగారెడ్డి కలెక్టరేట్ సహా 6 చోట్ల ఏసీబీ సోదాలు, రైస్ మిల్లు, షెల్ కంపెనీలు, బట్టబయలు. రాయదుర్గంలో ఫ్లాటు, కర్ణాటకలో 11, అనంతపురంలో 11 ఎకరాల భూమి. మహబూబ్నగర్ జిల్లాలో 4 ప్లాట్లు గుర్తింపు, 5 లక్షల నగదు, 1.6 కిలోలు బంగారము, కీలక పత్రాలు స్వాధీనం. 100 కోట్లు ఉన్నాయట. 100 కోట్లు సంపాదించాడు రంగారెడ్డి జిల్లా ఏడీ. సర్వే డిపార్ట్మెంట్ ఏడీ, సర్వే అండ్ సెటిల్ డిపార్ట్మెంట్, భూమి కొలతలకు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఏడీ ఆయన జిల్లా అధికారి. ఈయన పైన ఇప్పటికే నాకు తెలిసి కొన్ని వందల వార్తలు వచ్చినాయి, 10ల సంఖ్యలో వార్తలు వచ్చినాయి. పెద్ద అవినీతిపరుడని.
ఆయన ఎంత ఎంత గమ్మత్తు ఉంటుందంటే మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి జిల్లా ఈ 2 జిల్లాలు వదిలిపెట్టిపోడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ ఉంటాడు అంతే. ఎంత అవినీతిజరణ చేయి ఎన్ని వార్తలను రాయి అక్కడి నుంచి కదలడు. ఆయన దేశపోయి ఎక్కడో ములుగులోనో ఎక్కడో భద్రాచలంలోనో లేకపోతే ఇంటీరియర్ నారాయణపేటలోనో వేయరు. ఎందుకంటే ఈ అవినీతిలో వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే అధికారులకు కూడా ఆటలు ఉంటాయి. లేదా 100 కోట్లు ఎడదాం బాజరు ఒక ఏడీ, ఆఫ్టర్ ఆల్ ఏడీ. ఆయన జీతం ఎంత, ఆయన కథ ఎంత, ఆయన వ్యవహారం ఏంది. ఇది ఒక శ్రీనివాస్ అనే ఏడీ పట్టుబడ్డ ఏడీదే కాదు, చాలామంది అధికారులు ఇదే పరిస్థితి. బయటపడ్డోడే దొంగ, బయటపడినోడు దొర, దొరికినోడు దొంగ, అంతే, ఏం లేదా. ఈరోజు అధికారులలో అధికార యంత్రాంగంలో ఇది పెద్ద ట్రెండ్ అయింది. దొరికితే దొంగ, ఆ దొంగ మళ్ళీ బెయిల్ తీసుకుంటాడు, వస్తారు, పోస్టింగ్ వేస్తారు. ఇది పోవాలి. రంగారెడ్డి జిల్లా ఏడీగా, సర్వే డిపార్ట్మెంట్ ఏడీగా 100 కోట్ల రూపాయలు అక్రమాస్తులు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని తెలిసింది. మరి ఆదాయానికి మించి ఉన్న ఆస్తుల్ని మీరు రికవరీ చేస్తారా, అటాచ్మెంట్ చేస్తారా? ప్రభుత్వం గుంజుకుంటుందా? అంత ధైర్యం ఉందా? చట్టాలు అట్లున్నాయా? చేయరు. మరి ఎందుకు ఉన్నాయని చెప్పడం ఎందుకు? పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో మనం రాసుకుంటాం, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఆ మధ్య అంబేద్కర్ అని ఒకడు ఎలక్ట్రిసిటీ ఏడీ ఉండు, 500 కోట్లట ఎలక్ట్రిసిటీ ఏడీగా. అంతకుముందు బాలకృష్ణ అని ఒకడు రెరాలో పనిచేసిండు, హెచ్ఎండిఏ, వాడు 500 కోట్లు. ఈ కోట్లు మనం చెప్పుకోవడానికి చదువుకోవడానికి ఉన్నా కానీ ఎక్కడ మళ్ళీ ప్రభుత్వానికి రావుగా. అది వస్తే కదా అవినీతి ఆగేది. ఏదన్నా ఒక అధికారి 100 కోట్లు, 50 కోట్లు, 500 కోట్లు చెప్పిన అధికారిది 50 కోట్లు కాదు కదా, 50 లక్షలు రికవరీ అయినాయా ప్రభుత్వానికి? వాడు ఆస్తులు తీసుకొచ్చి ప్రభుత్వం అటాచ్ చేసి ఖజానాలు వేశారా? వేస్తే కదా అవినీతి ఆగేది. ఎట్లా ఆగుతుంది? ఆగదు. ఈ 100 కోట్ల కథ కూడా చదువుకుంటూ మర్చిపోతాం, అయిపోయా. ఇక లోపల కథ అంతా అయింది. మళ్ళీ ఇదే ఏడీకి 3 నెలలు పోస్టింగ్. ఎట్లా పోవాలా అవినీతి? అవినీతి పోవాలంటే అవినీతి అధికారి ఎవడైతే పట్టుబడ్డోని డిస్మిస్ చేయాలి ఫస్ట్. అక్కడి నుంచి వాడు సంపాదించిన ఆస్తులు మొత్తం జీతం తప్ప, వాడికి అఫీషియల్గా చట్టబద్ధంగా రావాల్సిన జీతం తప్ప మిగతా ఆస్తిని అంతా మొత్తం రికవరీ చేయాలి. నా భార్య బిజినెస్, కొడుకు, ఇవన్నీ కథలు నడవు. ఈ కథలు చేయకుండా తీసుకుపోయి అటాచ్ చేసేటట్టు చట్టంలో కఠినంగా తేవాలి, థియరీలు. అదే అనమాట సమస్య, అక్కడ వస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఏసీబీ రైడ్ జరుగుతున్నాయి, ఇంతమంది ఆఫీసర్లు పట్టుబడ్డా జైలుకు పోతున్నా, మళ్ళీ అవినీతి ఎందుకు జరిగింది అంటే భయం లేదు, చట్టంలో లొసుకులు ఉన్నాయి. ఇదనమాట అక్రమార్జన, అంతా అక్రమార్జనే. రాజకీయ కొబ్బరిమట్ట, తెలంగాణ నరదిష్టి వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మండిపడుతున్న కాంగ్రెసు, పెదవి విప్పని బీజేపీ పెదవి విప్పిది ఎన్డీఏ కూటమిలో ఆయన భాగస్వామి. వాస్తవంగా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో సినీ నటుడు, 2 తెలుగు రాష్ట్రాల అభిమానులు ఉంటారు, అట్లాంటివి మాట్లాడకూడదు. ఎస్ మాట్లాడండి, ఒక ఓవర్ఫ్లోలో మనిషి కాబట్టి తప్పు జరుగుతాయి, సరి చేసుకోవాలి. మానవ తప్పిదాలు జరిగినప్పుడు సరి చేసుకునే బాధ్యత, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు అని చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ తగ్గాలా మరి నెగ్గాలా అనేది ఆయన విచక్షణ. అది ఒక్క మాట బయటకు వచ్చి తెలంగాణ ప్రజలకు ఎవరికన్నా దానివల్ల ఇబ్బంది కలిగితే, ఇబ్బందిగా అనిపిస్తే, ఏమన్నా అది ఉంటే నేను వాటిని వెనక్కి తీసుకుంటున్నా, నా మాటల వల్ల ఎవరన్నా నొచ్చుకుంటే మీరు ఎక్కడ ఫీల్ కావద్దు, నాకు వేరే ఉద్దేశాలు లేవు, నాకు తెలంగాణ ఆంధ్ర 2 ఒకటే, అది చెప్పపోయిన పర్లేదు, నా మాటల్లో ఎవరన్నా నొప్పి తగిలితే నేను వెనక్కి తీసుకుంటాను, నాకు ఏమి భేషజాలు లేవంటే ఎంత గౌరవం పెరిగేది ఆయనకి. ఇంత చర్చ అవసరం లేదు. తెలంగాణలో ఉన్న క్యాబినెట్ మంత్రులు బయటకు వచ్చి చెప్పేదాకా ఎందుకు, అంత అవసరమా దానికి? ఇదేం దీంట్లో పెద్ద రాజకీయమా? దీంతో అయ్యేది ఉందా, పోయేది ఉందా? మీరే నిజంగానే ఆ మాట వెనక్కి తీసుకోవడం వల్ల మీకు జరిగే రాజకీయ నష్టం లేదు, ఏపీలో మీ ఓట్లు పోయేది లేదు, గౌరవం పెరిగిద్ది ఏపీలో, తెలంగాణలో. ఇప్పుడు ఆ మాటను మీరు వెనక్కి తీసుకుంటే ఏమవుతుంది? అది ఏమైనా సెంటిమెంటల్ ఇష్యూ కాదా? నిజంగానే ఆంధ్ర విషయమో ఇంకోటి సెంటిమెంటల్ ఇష్యూ అనుకో, అది నిజంగానే అనవచ్చు, నాకు సెంటిమెంటు నెగిటివ్ అయింది ఏపీలో అనుకోని. ఏపీలో 1% కూడా నష్టం కాదు మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోవడం వల్ల. విజ్ఞతతోని ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మాట్లాడితే ఆయన గౌరవం పెరిగింది. ఎందుకో మరి దాన్ని ఇంకా తెగేదాకా లాగి చేస్తున్నారు. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.